శ్రీ ఉమాకుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం ద్వారా నిన్న జరిగినటువంటి గుళ్ళో జరిగినటువంటి విషయాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లే విధంగా చేసినటువంటి మన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క విషయం గురించి నిన్నటి నుంచి కూడా మన పవన్ కళ్యాణ్ గారు వారు నియమించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మన తుమ్మల బాబు గారు అదేవిధంగా వారి సభ్యులందరూ కూడా ఈ వేళకి రావడం జరిగింది. నిన్న నుంచి కూడా ఫోన్లు చేస్తూ అయ్యా రేపు మేము వస్తాము, సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పురోహిత సోదరులు పురోహిత సంఘాలందరూ కూడా రావడమే కాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి చైర్మన్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేయడం, అదేవిధంగా మన తేజమూర్తుల నరసింహమూర్తి గారు వారి గణం అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా అండగా నిలబడి ఈ యొక్క సమస్య బ్రాహ్మణ సమస్య కాదండి, ఇది ఆలయ సమస్య. అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది బ్రాహ్మణ సమస్య మాత్రం కాదు, పురోహిత సమస్య మాత్రం కాదు, ఆలయం యొక్క ఆచారాన్ని కాపాడవలసిందిగా మాత్రమే మా శ్రీ ఉమాకుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం నిన్న నుంచి నిరవధిక సమ్మెని ప్రారంభించడం జరిగింది. అదే సమ్మెను ఈవేళ కూడా కొనసాగించడం జరిగింది. అయితే పెద్దలందరూ కూడా రావడం, ఆ సమస్యని యువ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగినప్పుడు వైదిక కమిటీ అంటే వంశపారంపర్యంగా అర్చకులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా దేవస్థానంలో పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుని కేవలం స్మార్తాగమం ప్రకారం మాత్రమే ఈ గుడి ప్రాంగణంలో కార్యక్రమాలు జరుగుతాయి. మిగతా ఆగమం ఏమైనా ఉంటే కనుక పూర్వాచారం ప్రకారం ఎక్కడైతే చేసుకుంటారో అదే విధంగా జరుగుతాయి అనేటటువంటి హామీ ద్వారా మేము నిన్న చేసినటువంటి నిరవధిక సమ్మె అదేవిధంగా అభిషేకాలు పూజలు ఇవన్నీ కూడా రేపు నుంచి కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మేము చేసినటువంటి సమ్మె వల్ల ఇది కేవలం స్వామి యొక్క సేవ తప్ప వేరేది కాదు. ఎవరైతే భక్తులు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా భక్తులంటే సాక్షాత్తు దైవస్వరూపం, వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అమ్మా మేము ప్రత్యక్షంగాను మీరు పరోక్షంగాను స్వామి సేవలో పాల్గొన్న అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని సామరస్యంగా తెలిసినటువంటి మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వారి అధికార బృందం తుమ్మల బాబు గారు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు ఈవో గారు చేపట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని ప్రార్థిస్తూ నమో నమః.